పిఠాపురం, కాస్త ఇంచు 86% ఏమో కుప్పం. అంటే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి నినాదం ఏంటంటే వైనాట్ 175 అనే పదంతో పాటు వైనాట్ కుప్పం అన్నాడు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనని చెప్పేసి శబ్దాలు కూడా చేశాడు. దీన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి కంటే ప్రజలు చాలా సీరియస్గా తీసుకుని ఈ రోజున మీకు పిఠాపురంలో పరిస్థితి ఏంటంటే మధ్యాహ్నం దాటిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా అక్కడ లేకుండా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఓటమి అర్థమైంది. ఆఖరికి పిఠాపురం అభ్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీత గారు వస్తుంటే కూడా ఆవిడని కూడా మీరు గాజు గ్లాసు గుర్తు వేయండి అని చెప్పేసి అడగడం మీరు చూశారు కదా. అంటే పరిస్థితులు అంటే ఎన్నో రకాలుగా అక్కడ పెద్దిరెడ్డి మన మిథున్ రెడ్డి గారు లాంటి వారిని వాళ్ళని మోహరించి ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టి రకరకాలుగా కుట్రలు చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఒక వన్ సైడ్గా డిసైడ్ అయిన తర్వాత ఇటువంటి కుట్రలకు ఏమీ తావు లేదనేది నిరూపించారు. మీరు గతంలో చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడి చూసేటప్పుడు అప్పుడు ఏమన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకి బీపీ వచ్చింది అన్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలకి బీపీ వచ్చింది. ఈ పాలన చూసి, వీళ్ళ అరాచకాలు చూసి, వీళ్ళు చేస్తున్నటువంటి ఆర్థిక విధ్వంసాన్ని చూసి ప్రజలకు బీపీ వచ్చి ఓట్లేశారు. ఎందుకంటే నేను అనుకోవడం ఇంకా ఎలక్షన్ కమిషన్ ఫైనల్ నెంబర్ ఇంకా చెప్పలేదేమో, నేను 82% దాటుతుంది అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా 82% అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. అంటే ఇంకా లక్ష్మణ గారు చెప్పినట్టు ఇంకా కొంచెం ఇంకా రావాల్సింది ఉంటుంది. కానీ ఏదో వివిధ కారణాలు కావచ్చు, వివిధ కారణాలతో తగ్గించవచ్చు. కానీ ఇది అద్భుతమైన ఓటింగ్. అందులోని ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు వెల్లువెత్తి వచ్చి దాదాపు 4.5 లక్షల మంది ఓటేశారో అది కూడా ఒక రికార్డు. అంటే ఇదంతా కూడా గతంలో ఇప్పుడు మీరు విధ్వంసాల గురించి వాటి గురించి చూపిస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు మాత్రం జరిగింది ఏంటంటే 2 అప్పులు, అరాచకాలు. ఈ రోజుకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ దాదాపు మళ్ళీ అప్పులోనే కూర్చున్నాడు. ఈ 44 రోజుల్లోనే దాదాపు 17,000 కోట్లు అప్పు చేశాడు. మళ్ళీ అరాచకాలు. ఏదైనా ప్రభుత్వం మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాను అనేటువంటి సంకేతాలు వారికి ఉన్నప్పుడు ఎన్నికలు ముందు కావచ్చు, ఎన్నికలు అయిపోయిన వెంటనే కావచ్చు, ఇటువంటి అరాచకాలకి ఎప్పుడు పాల్పడదు. అదే సందర్భంలో ఇందాక ఆనందబాబు గారు చెప్పినట్టు నిజంగా వీరు ప్రభుత్వం కానీ మళ్ళీ వస్తుందనుకుంటే ఇమ్మీడియట్గా 14,000 కోట్లు నేనే రిలీజ్ చేసేసి ప్రజలకు ఒక సంకేతం ఇచ్చేవాడు. ఇదిగో ఈ 14,000 కోట్లు మొన్న వేసేసేవాడిని ఎలక్షన్స్ ముందు, ఈ చంద్రబాబు గారు వీళ్ళందరూ ఆఫ్ చేశారని చెప్పేసి ఒక నింద మళ్ళీ వేసేవాడు. అది వేయకుండా వాళ్ళ కాంట్రాక్టర్లకి రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే అతను ఓటమి అర్థమవుతుంది. నేను అంటుంది అంటే ప్రజలు కూడా ఏ విధంగా ఆలోచన చేశారంటే మద్యపానం, ధూమపానం లేకపోతే జోదం కంటే ప్రమాదకరమైన ఏదైనా ఉందంటే వైసీపీకి ఓటేయడం అనే భావన వచ్చింది. కాబట్టి కులాలకి ఆయన అంటాడు కదా, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా నేను పాలన చేశాను, అతీతంగా నేను పథకాలు ఇచ్చాను అన్నాడు కదా. ఈ రోజున రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఓట్లేశారు. అతీతంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఓట్లేశారు. ఇది చాలా స్పష్టంగా వారి మొహాల్లో కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వారి కూలి మీడియా కొంతమంది పెరిగారు కదా, ఆ మీడియాలో కూడా వారి ముఖారవిందాలు గమనిస్తే అర్థమవుతుంది. అంటే ఓటమి ముందు ఏ విధంగా ఉంటుందో చావుకళ అంటాం మనం తెలుగులో అయితే, అది కళ కనబడుతుంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొండితనం అందరికి తెలుసు. మొండు కదా, ముద్రగడ గారి పేరు మార్చే పోస్ట్ ఒకటి ఏదో వైరల్ అవుతుంది. అంటే ఆల్రెడీ మేము పెద్ద ఆయన మేమేం అనలేదు. కానీ ఆయన ఏదో ఉద్రేకంతో ఒక ఇగోతోటి ఆయన పేరు ఆయన నిర్ణయించుకున్నాడు. పేరు మార్చమని ఆయన పేరు ఆయన నిర్ణయించుకుని పద్మనాభరెడ్డి గారు అని చెప్పి పేరు ఆయనే పెట్టుకున్నాడు. కానీ మరి దానికి సిద్ధమవుతారేమో అని చెప్పేసి మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఒక విధమైనటువంటి ఆయన ఒక ఉద్యమ నేత నుంచి వచ్చాడు. కాపులకి ఏదో ఇంత నేను తరపున నేనే ప్రతినిధి అంట. మరి ఈ రోజున కాపులకి అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి తర్వాత కనీసం ఎటువంటి హామీ ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి ఆయన ఎందుకు అంత పాల్గొతున్నాడో వారి కూతురే కూడా చెప్పింది కదండి. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికే మొదటి పద్మనాభాన్ని ఉపయోగించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అంటుంది ఇవన్నీ కూడా వాస్తవాలు ఏంటంటే ఈ రోజున రాష్ట్రంలో మనం ఎంత మాట్లాడుకున్నా 5 సంవత్సరాలు బట్టి ప్రతిపక్ష పార్టీలుగా ఒక బాధ్యతాయుతంగా కొన్ని సలహాలు, సూచనలు ఎక్కడిచ్చినా ఆ సలహాల సూచనలు పాటించకపోగా నేను ఎంత అరాచక పాలన చేసినా, ఎంత ఆర్థికంగా ఎంత విధ్వంసం చేసినా, రాజధాని విషయంలో 3 ముక్కలు ఆటలు ఆడినా, పోలవరం విషయంలో ఎన్ని మాటలు తప్పినా, నేను సంపాదించినటువంటి ఏదైతే అక్రమాస్తులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి అక్రమ సొమ్ము, ఆ సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేయొచ్చు. ప్రజలు పేదవారు కాబట్టి డబ్బులకు అమ్ముడైపోతారు,
వారికి ఏ విషయాలు తెలియదు అనేటువంటి భావనలో ఉండి ఎన్నో రకాలైనటువంటి కుట్రలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నారు. కానీ దీన్ని వరుసగా నిన్న మొన్నటి నుంచి చూస్తే సాకులు, వైసీపీ నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి చెప్తున్న సాకులు, ఈసీని అంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు. అసలు ఆ పల్నాడులో పరిస్థితి మీరు ఇందాక ఆనంద్ బాబు గారు కూడా చంద్ర గారు పట్టభద్రులు ఎన్నికలు జరిగినప్పుడు మా ఓటర్లు కాదన్నారు, మా ఓటర్లే కాదన్నారు. అటువంటి వ్యక్తులు ఈ రేపు పొద్దున్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అసలు ఓట్లు వేయలేదు, పోలీసులతో ఇలా రిగ్గింగ్లు చేసేసారు, మమ్మల్ని అసలు పట్టించుకోలేదు అని మొదలు పెట్టారు. అంటే ఇవన్నీ సిగ్నల్స్. అంబటి రాంబాబు అయితే అతను సత్తెనపల్లి రీపోలింగ్ అంటాడు. అసలు అతను మంత్రి. ఇప్పుడు ఈసీ ఎలక్షన్ కమిషన్ చేతిలో పోలీసు యంత్రాంగం ఉన్నా కూడా ఇంకా అతను మంత్రి, ప్రజాప్రతినిధి కాదండి. ఒకటి 5 ఏళ్ళు మీరందరూ ప్రజాస్వామ్యం అన్నారు, ఇప్పుడు వాళ్ళ నోట్లోంచి ప్రజాస్వామ్యం అన్న మాటలు రావడం ఎలా చూస్తారు? అసలు నాకు అర్థం కాలేదు సార్ అన్నట్టు. ప్రజాస్వామ్యం అనే మాటలు వాళ్ళ నోట్లోంచి వస్తున్నాయి ఏంటి? రాక్షసులు నీతులు చెప్పడం ఏంటి నాకు అర్థం అవుతలేదు. అంటే వాళ్ళే కొట్టి మళ్ళీ కేసులు తిరిగి పెడుతున్నారు. అక్కడ మనం పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో చూసాం కదండి. అంటే వాళ్ళే కొట్టేయడం, వాళ్ళే ఏదో ఇంత గులకరాయి తగిలితేనే ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్ ముఖ్యమంత్రి గారిపై హత్యాయత్నం అని చెప్పేసి బ్యానర్ ఐటమ్ వేసుకున్నారే. నిన్న పొలవర్తి నాన్నగారి మరి జరిగింది ఏంటి? మిగతా చోట్ల జరిగింది ఏంటి? దౌర్జన్యాలు ఏంటి? పిన్నెలు గారు చేస్తున్న దౌర్జన్యాలు ఏంటి? చేస్తున్న దౌర్జన్యాలు ఎదురుగుండా కనిపిస్తున్నాయి. అంటే కనిపించినా కూడా నిన్న సాక్షి పేపర్లో దాన్ని ఏమంటారు, తెనాల్లో సౌండ్ రీసౌండ్ ఇచ్చేది కొట్టాడు సుధాకర్ గారు. ఆ సుధాకర్ గారికి కొట్టిన సౌండ్ అయితే దేశం అంతా రీసౌండ్ ఇచ్చింది. అయినా కూడా ఏంటంట ఎమ్మెల్యే గారిపై యువకుడు దాడి. కానీ నేను ఏబీనికి చెప్పాడు కదా, నేను దూషించలేదు అది చెప్తున్నాను. అంటే ప్రజల మీద దాడి చేయడం, దాడి చేసి వాళ్ళ మీద దాడి చేయించినట్టు, అంటే ఒక విధమైన వాతావరణం సృష్టించి ఏదో రకంగా లబ్ధి పొందాలని గతంలోనే ప్రయత్నించారు. ఎన్నికలు అయిన తర్వాత కూడా అదే మేకపోతే గాంభీర్యం. అంటే ఏదో నమ్మకంగా నాకేదో మహిళలు ఎక్కువ ఓటింగ్ పడ్డే వాళ్ళు లబ్ధిదారులు కాబట్టి వాళ్ళు నాకేదో అండగా ఉంటారు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ దాడులు ఎలా చూస్తారు? ఇప్పుడు రెండో రోజు అది నిరాశ నిస్పృహలతోటి ఏదైనా సరే ఏమైంది ఇప్పుడు చేస్తే నిరాశ నిస్పృహ వాళ్ళ ప్రవృత్తి, అది వాళ్ళ నైజం. అది విజయ్ చంద్ర గారు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నిజంగా ఎంత అద్భుతంగా చేసుకుంటే ప్రజలకి మంచి పాలన అందించి లేకపోతే ప్రజలతో మంచి సత్సంబంధాలు పెట్టుకుని మరోసారి అధికారాల్లో చేయవలసినటువంటి ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేత పాటు మొదలుపెట్టి అన్ని విధ్వంసాలు అయితే తప్ప ఇంకెక్కడే చేశారా? ప్రతిపక్షాల మీద, ప్రజా సంఘాల మీద, మీడియా వారి మీద ఎవరిని వదిలేరండి వాళ్ళ దౌర్జన్యాలతోటి. పోనీ గత ఎన్నికల్లో వారు అధికారంలో రావడానికి ఎవరైతే మెజారిటీగా ఉన్నారో ఆ దళితులైనా వదిలేరా? మైనార్టీలను వదిలేరా? దళితుల మీద, దళితులతోటి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన ప్రభుత్వం భారతదేశంలో ఇంకోటి ఉందా? నేను అంటుంది అక్కడ డాక్టర్ గారి దగ్గర నుంచి డ్రైవర్ వరకు అన్నీ చూసాం. ఆ దళితుల్ని మర్డర్ చేసి ఒక ఇంటికి పార్సల్ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఎలా సాధించారు? నేను అంటుంది వాళ్ళ నైజం, అటువంటి నైజం. అంటే ఒక రాక్షసుడు మంత్రాలు చదవమంటే చదవలేడు. ఆ రాక్షస ప్రభుత్వం అలాగే ఉంటుంది, ఆ నరమాసం తింటాక అలవాటు పడ్డాడు. అటువంటి జనం ఈ రోజున దాంతో ఓటమి భయం ఎదురుగుండా కనపడేటప్పటికి